మనతో పాటు మానేపల్లి జ్యువెలర్స్ చైర్మన్ గోపీకృష్ణ గారు ఉన్నారు. గోపీకృష్ణ గారు నమస్కారం అండి. చర్చా కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. జయ శ్రీమన్నారాయణ. ప్లీజ్ అండి. గోపీకృష్ణ గారు, ఇప్పుడు చాలా ఎక్కువగా పెరిగిపోతుంది గోల్డ్ రేట్ అనేది. అసలు యాహ్! మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎలా, అంటే వాళ్ళ అభిప్రాయాన్ని, ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు? చాలా రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, 1,00,000 వరకు దాటి 50 తర్వాత నుంచి హైక్ అవుతున్నప్పటి నుంచి జనాల్లో ఒకలాంటి భయం ఉంది. అంటే మధ్య తరగతి పీపుల్స్కి ఎక్కువగా. సో వాళ్ళు గోల్డ్ కొనాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎంత చిన్న ఫంక్షన్ అయినా కూడా ఒక కాసైనా కొంటారు, కానీ భయం మాత్రం ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? సో, జ్యువెలరీ వరకొస్తే అండి, గత 3 మంత్స్ నుంచి చూస్తే ఎక్కడ ఏ న్యూస్‌లో విన్నా బంగారం కోసం వింటున్నాం, వెండి కోసం వింటున్నాం. ఎందుకంటే ఒక బుల్ రన్ చూసాం అసలు. ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు కూడా బంగారంలో ఇలాంటి పెరుగుదల చూడలేదు. సో, ఇట్స్ వే ఆఫ్ బుల్ రన్ వన్ వే. ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్ వన్ వే. సో, సుమారు 2012 సంవత్సరంలో మనము ఇలాంటి సిమిలర్ బుల్ రన్ చూసాము గోల్డ్ రేట్. వేర్ వి హాడ్ అన్ అప్రిసియేషన్ ఆఫ్ ఆల్మోస్ట్ 25-28%. సో, 2010 నుంచి 2012 వరకు గోల్డ్ హ్యాడ్ అ వెరీ బిగ్ రన్ అండ్ ఇట్ వాస్ వెరీ పాజిటివ్. మళ్ళీ దాని తర్వాత 2012 నుంచి 2016 వరకు పెద్దగా ఏం గ్రోత్ లేదు గోల్డ్ లో, ఎందుకంటే షార్ట్ టర్మ్ లోనే ఎక్కువ గ్రోత్ చూసేసాం. మళ్ళీ దాని తర్వాత 2012 to 2016 వి డెంట్ హ్యాడ్ ఎనీ బిగ్ గ్రోత్ ఇన్ ద గోల్డ్ అండి. మళ్ళీ దాని తర్వాత కోవిడ్ టైమ్స్ లో చూసాము సడన్ గా గోల్డ్ ఇంపాక్ట్. అసలు జనరల్ గా గోల్డ్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, కారణం ఏంటి? చాలా మంది ఇట్ విల్ బి పజలింగ్ ఆన్. ఇందాక సార్ చెప్పినట్టుగానే ఇంటర్నేషనల్ లో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా, యుద్ధ వాతావరణం ఉన్నా, ఆర్థికంగా ఏదన్నా ది కైండ్ ఆఫ్ ఎనీ ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నాం ఇప్పుడు యుఎస్ ద వే ఇట్ ఇస్ రియాక్టింగ్ టు ద గ్లోబ్. సో వాళ్ళ దే హ్యావ్ ఎ స్లోగన్ టు ఇంప్రూవ్ దే కంట్రీ, ఇంప్రూవ్ దే నేషన్. దే ఆర్ మేకింగ్ సమ్ చేంజెస్. ఈ చేంజెస్ వల్ల గ్లోబల్లీ అందరికి ఎకానమీ ఇబ్బంది. ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడం కానీ, రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ, ఇవన్నీ గ్లోబల్లీ ఇబ్బంది. సో ఎప్పుడైతే ఇలాంటి జరుగుతుందో, సో డాలర్ అనేది చాలా మంది ఒక సేఫ్ హెవెన్ అనుకుని పెడతారు. సో డాలర్ పైన నమ్మకం వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారు? దే షిఫ్ట్ ఫ్రమ్ డాలర్ టు గోల్డ్. సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, నేషన్స్ కానివ్వండి, మన రిజర్వ్ బ్యాంక్ తీసుకోండి, ఎవరైనా అంతే. టు మేక్ దెమ్సెల్వ్స్ సేఫర్ దే ఎగ్జిట్ ఫారెన్ ఎక్స్చేంజ్ డాలర్స్ అండ్ దే బై గోల్డ్. సో గోల్డ్ ఒక డిమాండ్ అనేది ఏర్పడుతుంది. ఈ గోల్డ్ డిమాండ్ ఏర్పడడం వల్ల ఈ ప్రైస్ అనేది చూస్తున్నాం. అయితే జనరల్ గా గోల్డ్ రేట్ అనేది ఇంటర్నేషనల్ ఆన్స్ ప్రైస్ లో చూస్తాం. సో ఒక స్పాట్ ప్రైస్ అంటారు. సో ఇంటర్నేషనల్ స్పాట్ ప్రైస్ వేరే ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవాలి. అందరికీ తెలిసిందే ఇండియాలో గోల్డ్ అనేది మైనింగ్ లేదు. సో వీఆర్ డిపెండ్ అపాన్ గ్లోబల్లీ. సో ఏదైనా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవడం మాత్రమే మనం చేయగలిగింది. ఇండియాలో ఇంత కన్సెప్షన్ ఉన్నా కానీ ప్రొడక్షన్ అనేది ఇండియాలో లేదు. సో వి డిపెండ్ ఆన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. సో వెన్ యూఆర్ ఇంపోర్టింగ్ గోల్డ్, కరెన్సీ ఒక చాలా ఇంపార్టెంట్. సో రూపీ ఇప్పుడు వీక్ గా ఉంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 88 రూపీస్, 80 పైసా, 85 పైసా చూస్తున్నాం. సో రూపీ ఈస్ వీకర్. సో ఆబ్వియస్లీ ఇండియాలో గోల్డ్ ఇంకొద్దిగా ఎక్స్పెన్సివ్ వస్తుంది బికాస్ రూపీ ఈజ్ వీకర్ కాబట్టి కంపేర్ టు. సో ఈ రన్ అనేది ఇంకొద్ది రోజులు చూస్తాము అన్లెస్ గ్లోబల్ గా ఒక సర్టెన్ థింగ్స్ సెటిల్ అయ్యి, సో మళ్ళీ దే గోట్ ఎనీ అదర్ ఆప్షన్ ఫర్ దెమ్ టు ఇన్వెస్ట్ చేయడానికి ఒక సేఫ్ హెవెన్ కనిపిస్తుంది అన్నప్పుడే వీ కెన్ సీ అ కరెక్షన్. అప్పటి వరకు కొద్దిగా అయితే పాజిటివ్ ట్రెండే చూడవచ్చు. లాస్ట్ 70 డేస్ లో చూస్తే బంగారం దాదాపు 30,000 రూపాయలు పెరిగిందండి. అండ్ ఈ లాస్ట్ 1 year స్పాన్ లో చూస్తే 45% గ్రోత్ వీ హావ్ సీన్ ఇన్ గోల్డ్ అండి. అండ్ అదే విధంగా సిల్వర్ ని లాస్ట్ 70 డేస్ తో చూసుకుంటే దట్స్ ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఆఫ్ 50,000 to 60,000 rupees variation అండి, which is something unbelievable. Every day there is a jump in the silver rate. Today the market is around 1,66,000 rupees per kg silver, which is unbelievable. But people are okay, they're happy. Why Indians are happy? ఇంత రేటు పెరిగినా వాళ్ళు ఇన్ని రోజులు కొన్న బంగారం విలువ పెరిగింది, ఇన్ని రోజులు కొన్న వెండి విలువ పెరిగిందని ఒక ఆనందం. కానీ దసరా దివాళీ అనేది ఒక బిజినెస్, ఎలా జ్యువెలరీలో పెద్ద బిజినెస్ ఉండే టైమ్స్, ఈ ధనత్రయోదశి కానీ, దసరా కానీ, దివాళి కానీ, ఈ టైంలో ఇండియాలో ఇంత గోల్డ్ రేట్ ఉండడం అనేది ఒక బిగ్ ఇంపాక్ట్ ఫర్ జ్యువెలరీ సేల్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దే హ్యావ్ ఫిక్స్డ్ బడ్జెట్స్ ఫర్ దెమ్. నేను ఈసారి ఫెస్టివల్ కు 5 లక్షలు కొనుక్కుంటాను, 10 లక్షలు కొనుక్కుంటాను అంటారు. కానీ ఇదే 5 లక్షలకి ఒకప్పుడు వాటికి 60-70 గ్రాములు వచ్చేది, ఇవాళ మీకు 40 గ్రాములు వస్తుంది. సో వాల్యూమ్ వైజ్ గా చూసుకుంటే కరెన్సీ బడ్జెట్స్ అంతే ఉన్నాయి, వాల్యూమ్ మాత్రం తగ్గిపోయిందనే చెప్పాలి. బడ్జెట్స్ మాత్రం కస్టమర్స్ అంతే ఉండడంతో జ్యువెలర్స్ కూడా గుడ్ ఆఫర్స్ కానీ, లైట్ వెయిట్స్ కి రావడం స్టార్ట్ చేశారు. అండ్ ముఖ్యంగా చూస్తే అండి, లాస్ట్ 2-3 మంత్స్ లో గోల్డ్ కాయిన్స్ పైన, సిల్వర్ కాయిన్స్ పైన, సిల్వర్ బార్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చాలా చేస్తున్నారు ప్రజలు. మోర్ దెన్ ద జ్యువెలరీ, కాయిన్ సేల్స్, బార్ సేల్స్ అనేది బాగా పెరిగాయని చెప్పాలి.